దీవించుమయ్యా. సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. ప్రభువా, ఈరోజు ఉపవాసం ఉంటుందో ప్రభా, ఉదయం నుంచి ప్రభా నేను ఉపవాసంలో ఉండి అయ్యా నేను ప్రార్థించగలను నచ్చినానంటే ప్రభా, నేనేదైతే ఆశిస్తున్నానో నా జీవితంలో నేను కోల్పోయిన వాటిలలో ప్రభా, నేను ఇంకా ఏది పొందలేకపోతున్నాను, ఏ విధమైన అవమానాలు నేను పొందానో ప్రభా, ఇంకెన్ని అవమానాలు నేను భరించాలో ప్రభా. అయ్యా తండ్రి, ఆరోగ్య పరిస్థితిలో అయినప్పటికీ ప్రభా నాకు అవమానాలు ఎన్నో జరిగిస్తున్నాయ్యా దేవా. నా అవమానాన్ని తండ్రి ప్రభా నైనా సంతోషకరంగా మార్చమని ప్రార్థిద్దాం దేవా. అయా తండ్రి ఎందుకు పనికిరాదు నాది అయా ప్రభా, కేవలం నీతో మాట్లాడుతాను మాత్రమే అర్హురాలను ప్రభు. అయా తండ్రి, మా కుటుంబంలో అవమానము, నా చుట్టుపక్కల అవమానము ప్రభు, తన నా జీవితంలో బంధువులతో అవమానము తండ్రి ప్రభు, ప్రతి విషయంలో నాకు అవమానపరుస్తున్నారు కనుక దేవా నాకు నువ్వు కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా. అయ్యా నువ్వు లేని నేను ఎక్కడికి వెళ్ళలేను తండ్రి. నువ్వు లేకుంటే చెయ్యగలను, నువ్వు రాకుంటే ఎక్కడికెళ్ళను, నువ్వు లేకుంటే చెయ్యగల అందరం అనుకుందాం ప్రభా. నువ్వేది ఏం చేయలేదయ్యా, ఎంత డబ్బుతో నేను చేయలేదయ్యా ప్రభా, నా చుట్టూ ఎంత మంచిగా నేను చేయలేదయ్యా నువ్వు లేకపోతే. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభా, నేను ఆరోగ్యం బాగలేక ప్రభా, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ప్రభా, నా చుట్టూ ఎవరు లేకున్నాను, డాక్టర్లు నాతో మాట్లాడకున్నాను, నాకు డబ్బు లేకున్నాను ప్రభా, నేను మరణకరమైన స్థితిలో వచ్చినప్పుడు కూడా ప్రభా నాకు ఎవరు కావాలంటే ప్రభా నువ్వే కావాలయ్యా.